నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఆదివాసీలకు అండగా ఉంటామన్న మంత్రి కొండపల్లి నలుగురు నిందితుల నుండి 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న బొండపల్లి పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు సోదర భావంతో మెలగాలన్న వక్తలు ఆదివాసీలకు అన్ని విధాల అండగా నిలుస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గిరిజన ప్రాంతాలకు రహదారుల అభివృద్ధికి 10 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు ఇప్పటికే పంపడం జరిగిందని అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రిని గిరిజన సాంప్రదాయంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లా విడిపోయిన తర్వాత ఐటీడీఏ మన జిల్లా నుండి వేరైందని, అందువలన గిరిజనులకు అందవలసిన సౌకర్యాలు కోల్పోయారని, విడిపోవడం వల్ల ఏమి కోల్పోయారో వాటన్నిటిని జిల్లాలో ఉన్న 36 గ్రామాలకు సమకూర్చడం జరుగుతుందని మంత్రి అన్నారు. ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టులకు భర్తీకి చర్యలు తీసుకుంటామని, అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రెగ్యులర్గా శాఖ ద్వారా సమీక్షలు జరిపి గిరిజన సమస్యలు తెలుసుకోవాలని, తద్వారా పరిష్కారానికి కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారికి మంత్రి సూచించారు. సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్తో మాట్లాడుతూ గిరిజనుల నుండి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, వాటిని అందిపుచ్చుకోవడానికి అభివృద్ధి చెందాలని తెలిపారు. గిరిజనుల నుండి ఐఏఎస్ ఐపీఎస్లు రావాలని, ఇప్పుడే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందగలరని తెలిపారు. గిరిజన కళలు వారసత్వ సంపదను సంస్కృతికి ముందుకు తీసుకువెళ్లాలని, అందుకోసం అందరం సమిష్టిగా కృషి చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. దృష్టి పెట్టాలి. లాస్ట్ టైం కూడా దారపతి పంచాయతీలో రోడ్ సమస్య చెప్పాను సార్. అయితే 10,50,00,000 శాంక్షన్ అయింది, 10.5 కిలోమీటర్ శాంక్షన్ అయింది, కానీ ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు. అలాంటి ప్రాంతాన్ని గౌరవైన ముఖ్యమంత్రి వారు అలాగే డిప్యూటీ సీఎం గారు మీ ద్వారా శంకుస్థాపన చేసి సుమారు 14 గ్రామాలకి రోడ్ సౌకర్యం కల్పిస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. అలాగే సార్ మీకు చిన్న విషయం, జిందాల్ కంపెనీ ఉంది. జిందాల్ కంపెనీలో గత ప్రభుత్వంలో ఎవరేం చేశారో మాకు తెలియదు. అందులో మోసాలు జరిగాయని కొన్ని పత్రికల్లో చూసాం, ఇబ్బందికరం చేశారు, కొంచెం స్వార్థం కొంచెం చేశారని చేస్తున్నారని మాకు తెలిసి వచ్చింది. కానీ మీ ద్వారా మేము కోరుకుంటుంది ఏంటంటే, ప్రభుత్వంగానే ఆశిస్తే, ప్రభుత్వంగా మమ్మల్ని తీసుకొస్తే మేము దానికి వ్యతిరేకంగా కాకుండా గిరిజన రైతులకు అనుకూలంగా కూర్చుంపెట్టి గిరిజన రైతులు ఏవైతే చిన్న కోరుకుంటున్నారో మీ ద్వారా అవి చేసినట్టయితే మేము అభివృద్ధి బాటలో ముందు ఉంటామని చెప్పి మంత్రి గారికి గిరిజన నాయకుడిగా ఈ జిల్లా కులపెద్దగా మీకు హామీ ఇస్తున్నాం సార్. గిరిజనులందరూ కూడా మా మాట మీద నిలబడతారు కాబట్టి ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అవుతాం. అలాగే ఆ ప్రాంతంలో ఒక 20,000 మంది ఉద్యోగాలు వస్తే అటువైపు అరుగు కానీ పాడేరు కానీ ట్రైబల్ ప్రాంతాలు ఉన్నారు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న గిరిజనులందరూ కూడా ఆ 20,000 మందిలో మాకు కనీసం ఒక 5,000 మంది కానీ వస్తాయి. కానీ మేము వ్యతిరేకం కాదు. చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కుల పెద్దలతో కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయిస్తారని కోరుకుంటున్నాం సార్. దగ్గర ఉన్న కష్టాలు పోతాయి. ఇలాంటి చాలా మంది కూడా ఒకరిద్దరు ఇప్పుడు వస్తున్నారు, చాలా మంది రావాలి. అక్కడ నుంచి ఒక అఫీషియల్స్, ఒక అడ్మినిస్ట్రేటర్స్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇలా చాలా మంది రావాలి. దీనికోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా చాలా మంది ఇంకా తెలియట్లేదు. కొంతమందికి వాళ్ళు ఊర్లోనే ఉండిపోతారు, వాళ్ళకి కొంతమందికి ఆధార్ కూడా ఉండట్లేదు. ఇవన్నీ కూడా మేము గ్రీవెన్స్ రోజున మా దగ్గరికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి క్లియర్ చేస్తున్నాము. ఎప్పుడప్పుడు వాళ్ళు తీసుకొస్తున్నారు. అది కాకుండా స్పెషల్ డ్రైవ్స్ అన్ని కూడా పెడుతున్నాము. అండ్ ఇంటింటికి ఈ సర్వే అని కూడా చేయడం జరుగుతుంది మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఇవన్నీ ఒక పక్క ఉండగా మన ఇండిజినియస్ ఇందాక డ్యాన్స్ కూడా చూసాం మేము. ఈ ఫోక్ ఆర్ట్, వాళ్ళకున్న లాంగ్వేజెస్, వాళ్ళకున్న కల్చర్ ట్రెడిషన్ ఇవన్నీ కూడా చాలా వరకు డిస్కంటిన్యూ చేస్తున్నారు. మన వాళ్ళకి చాలా మందికి తెలియదు, బయట ఉన్న వాళ్ళకి. ఇవన్నీ కూడా ఒరిజినల్ అన్నమాట. ఒరిజినాలిటీ ఇండివిజువాలిటీ మాకే ఉండేది, బయట వాళ్ళు ఇది అడాప్ట్ చేసుకోవాలి. సో మనం కూడా దీన్ని కాపాడుకొని ముందుకెళ్ళాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు ఆరోగ్యం విద్య రెండు కూడా రెండు కళ్ళ కింద తీసుకువెళ్ళి ఈరోజు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ఒక మంచి
ఎడ్యుకేషన్, ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత ప్రభుత్వానికి. దాంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా వెంటనే మేము చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు సోదరులు చెప్పినట్టుగా అక్కడ ఏఎన్ఎంస్ లేరని చెప్పడం జరిగింది. సో ఆ ఏఎన్ఎంస్ ఎక్కడెక్కడ లేవో వెంటనే దానికి శాంక్షన్ చేయించి ఆ సంబంధిత స్కూల్స్కి వచ్చేలాగా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఎప్పుడూ ఊహించలేదు, ఆయన గడిచిన సంవత్సర కాలంలో సుమారు 3 సార్లు మన ప్రాంతంకి వచ్చి మన ప్రాంతంలో ఎటువంటి ట్రైబల్స్కి ఎటువంటి సహకారం కావాలి, వాళ్ళ జీవన విధానం ఏంటి అని ఆయన కన్నే పర్యవేక్షణ చేసుకొని మా అందరికీ కూడా ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన విన్నపాలన్నీ కూడా కార్యరూపంలో జరుగుతున్నాయి. సుమారు 200 కోట్ల రూపాయలు గడిచిన సంవత్సర కాలంలో 5 స్టెప్స్ ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద ఖర్చు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మన జిల్లాకి కాకపోయినా పక్క జిల్లాలకి, ఏఎస్ఆర్ జిల్లా కానీ మన్యం జిల్లాకి కానీ చేరడం జరిగింది. మన జిల్లాలో కూడా మాకు ఎక్కడైతే డీకేపతి, ఏవుకొండపతి 2 గ్రామాలకి నాకు ఇబ్బంది అని తెలియగానే మ్యాక్సిమం అక్కడ కావాల్సినటువంటి నిధులన్నీ ఏంటేంటి కావాలి అని సుమారు లిస్ట్ రాసుకొని ఒక 10 కోట్ల రూపాయలకి నేను కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే నాతో తిరిగి నా కోసం ఎలక్షన్కి పనిచేసినట్టు ఒక వ్యక్తి జ్వరం వచ్చి చనిపోయాడు. జ్వరం వచ్చి 2 రోజులు 3 రోజులు జ్వరం వస్తే నాటు మందు వాడాడు. కరెక్ట్గా జ్వరం సివియర్టీ వచ్చినప్పుడు ఆయన హాస్పిటల్ సర్వీస్కి వెళ్ళడానికి తీవ్రమైన వర్షకాలంలో ఆయన రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఇబ్బంది పాలయ్యాడు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదనే నేను వెంటనే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ వేగవంతం చేసి ఆ ఎగువపత్తి కొండపత్తి బ్రిడ్జ్ ఫినిష్ చేశాము. అక్కడ ఇంకే రేట్లు ఉన్నా మొత్తం 100% రోడ్స్ అవ్వాలంటే ఒక 10 కోట్లకి ఎస్టిమేట్ చేయించి శాంక్షన్ కూడా పంపించాను. ఖచ్చితంగా మీకున్నటువంటి ఇష్యూస్ ఏవైనా కూడా ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రికి గిరిజన సాంప్రదాయంలో స్వాగతం పలికారు. అడవి తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గిరిజన పాఠశాల విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో నృత్య ప్రదర్శన చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రదర్శనలు చూపల్లో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా గిరిజన నాయకులు తుమ్మ అప్పలరాజు, దుక్క సీతారాం, గేదెల లక్ష్మణరావు, నాగమణి, లక్ష్మీనారాయణ తదితరులు గిరిజన సమస్యలపై ప్రసంగించారు. అనంతరం గిరిజన నాయకులను మంత్రి చేతుల మీదుగా సత్కరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు జిల్లా కృష్ణ మహేష్ కల్చరల్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మహేష్ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఎన్సీఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న ఫుడ్ కోర్టులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కృష్ణ మహేష్ కల్చరల్ సేవా సంఘం అధ్యక్షుడు అరవింద్ మాట్లాడుతూ మహేష్ బాబు మరిన్ని చిత్రాలు నటించి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఆయుర ఆరోగ్యాలు కలిగి ఉండి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. మహేష్ బాబు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరీ సేవా సంఘం సభ్యులు శేఖర్, సెక్రటరీ ఎస్బీఆర్ రాజు, కె శ్రీనివాసరావు, బద్రీనాథ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ వహిస్తున్నారు. 1500 కోట్ల బడ్జెట్తో తీసినటువంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేసి తెలుగు ఇండస్ట్రీలో ఒక గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుందని ఆశిస్తున్నాం. అంతేకాకుండా మహేష్ బాబు అనేటటువంటి నటుడు సినిమాలు చేస్తూ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. దగ్గర 3500 నుంచి 4000 మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు చేసి వాళ్ళందరికీ మహేష్ బాబు దేవుడయ్యాడు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇంకా చాలామంది పిల్లలకు ప్రాణదానం చేసి మంచితనంగా ఉండడం జరుగుతుంది. కనుక మహేష్ బాబు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థానంలో ఉండి మరింత మంది పిల్లలకు ప్రాణదానం చేస్తాడని ఆశిస్తున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో గొట్లం బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేపడుతుండగా ఒడిశా నుంచి తమిళనాడు రాష్ట్రానికి షిఫ్ట్ కారులో గంజాయిని తరలిస్తున్న 2 నిందితులు ఒకరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 48 ప్యాకెట్లలో గల 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారంతో మరో 3 నిందితులను అరెస్ట్ చేసి 4 నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ బొండపల్లి పోలీసులకు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో ఆగస్టు 9న గొట్లం బైపాస్ రోడ్లో వాహన తనిఖీలు చేపట్టి ఒడిశా నుండి తమిళనాడు రాష్ట్రానికి షిఫ్ట్ కార్లో గంజాయిని తరలిస్తున్న 2 నిందితులు ఒకరు పరారి కాగా ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 48 ప్యాకెట్ల గల 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు. గొట్లం బైపాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ బండిలో 100 కేజీ గాంజా స్వాధీనం జరిగింది. ఆ బండిలో ఇద్దరు ఈ గాంజా కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి తమిళనాడుకి తీసుకెళ్లే క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకడు పారిపోయాడు, ఒకడు మనం అరెస్ట్ చేశాము. మనం అరెస్ట్ చేసిన అతను మనోరంజన్ మిశ్రా, అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్లో ఉంటాడు. అతను ఒక ట్రాన్స్పోర్టర్గా, అంటే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి సుదర్శన్ ఖోరా అనే అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ పొట్టంగి నుంచి పంపించడం జరిగింది. సో ఎవరైతే ఇద్దరు ఈ బండిలో వచ్చారో వాళ్ళిద్దరికి కొంత అమౌంట్ ప్రామిస్ చేసి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి పంపించడం జరిగింది. సో వీళ్ళు ఈ మనోరంజన్ మిశ్రా అనే అతన్ని అరెస్ట్ చేసినాక అతని కన్ఫెషన్ మేరకు అతను చెప్పిన వివరాల ప్రకారం మనం ఇంకా 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3లో 2 మధ్యవర్తులుగా ఉండి ఎవరైతే ఈ తమిళనాడు అతనికి ఈ కాంటాక్ట్ ఇచ్చాడో, ఎవరైతే ఈ వీళ్ళను ఈ సప్లయర్తో కాంటాక్ట్లో పెట్టారో వాళ్ళు A4 అండ్ A5 వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇది గాంజా తమిళనాడుకి తీసుకెళ్తున్నాడో పాండియన్ మాణిక్యం, అతను డిండిగల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు సంబంధించిన అతను. వాళ్ళకి జైల్లో పరిచయం అయింది, ఈ మధ్యవర్తులతో జైల్లో పరిచయం అయింది. సో A4 A5 మధ్యవర్తులుగా ఉండి ఈ A6కి గాంజా ఇప్పించారు. సో ఈ కేసులో 6 ముద్దాయిల్లో 4 అరెస్ట్ చేయడం జరిగింది. 4 అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో ఇంకా 2 ముద్దాయిలు మనం అరెస్ట్ చేయాల్సి ఉంది. ఒకడు ఎవరైతే మనం కారు ఆపినాక పారిపోయాడో పయూష్ పడాలనే అతను,
ఇంకొకడు ఎవరైతే దీంట్లో మెయిన్ సప్లయర్ ఉన్నాడో సుదర్శన్ కూడా, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సిన పెండింగ్ ఉంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చదురుగుడి వనంగుండులో చండీ హోమ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ హోమం కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పైడితల్లి అమ్మవారి చండీ హోమంలో పాల్గొన్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాగ్దేవి సమారాధనం ఆధ్వర్యంలో సంస్కృత భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాగ్దేవి సమారాధనం వ్యవస్థాప అధ్యక్షులు పెండేటి స్వప్న హైందవి ఆధ్వర్యంలో మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సంతోష్ లక్ష్మిని ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వప్న హైందవి మాట్లాడుతూ సంస్కృత భాషను పరిరక్షించాలన్నారు. సంస్కృత భాష పరిరక్షణకు కృషి చేసిన వారిని సన్మానించుకోవాలని, వారిని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ, హిమబిందు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి రోజుగా మనం భావన చేస్తున్నాం. ఈరోజే హయగ్రీవ జయంతి, సంస్కృత భాషా దినోత్సవం, శ్రావణ పూర్ణిమ. మరి ఇంత గొప్పదైన ఈరోజు జంజాల పూర్ణిమ అంటే వైదిక సంప్రదాయం కలిగినటువంటి వారు తమ యజ్ఞోపవేతాలను మార్చుకునేటటువంటి రోజు. అంటే అనేకమైనటువంటి లౌకికంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారు. గాయంతం త్రాయత ఇది గాయత్రి అంటారు. గాయత్రి మంత్ర అనుష్ఠానంతో కూడింది కాబట్టి ఈరోజు ఈ యజ్ఞోపవేత మార్పు జరుపుకుంటారు. ముఖ్యంగా వాగ్దేవి సమారాధనం తరపున మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అంగరంగ వైభవంగా. సంస్కృతం నామ దైవీ వాక్ అన్వాఖ్యాత మహర్షిభిః అని అన్నారు. సంస్కృత భాష అంటేనే దేవ భాష, మరి గీర్వాణ భాష. అటువంటి భాష యొక్క పుట్టినరోజని సనాతన సంప్రదాయ మహర్షులు తెలియజేశారు. సంస్కృతం అంటేనే సమ్యక్ కృతం సంస్కృతం, బాగా సంస్కరించబడినటువంటి భాష. తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అని అన్నారు. సంస్కృతమే అన్ని భాషలు పుట్టాయి సంస్కృతం నుండే. సంస్కృత భాష లేనిదే మానవ మనుగడ లేదు. భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతి స్తదా అని అన్నారు. భారతదేశానికి రెండు కళ్ళు, సంస్కృతము సంస్కృతి. సంస్కృత భాష సమ్యక్ క్రియతే ఇది సంస్కృతం అంటే బాగా సంస్కరించబడినటువంటి భాష కాబట్టి ఆ భాషను భారతీయులుగా మనం అందరము భావితరాలకు అందించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అంటే ఇది బాధ్యత, మనందరి బాధ్యత. మనమందరము కూడా ఈ భాషని క్యారీ అవుట్ అంటారు కదా ఇంగ్లీష్లో, తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ సోదర భావాన్ని పెంపొందించుకోవాలని, అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని డీసీసీబీ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. డీసీసీబీ కార్యాలయంలో ఈరోజు రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ సిబ్బంది సీఈఓకు రాఖీలు కట్టి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన సాంప్రదాయాలను గుర్తు చేసుకోవాలన్నారు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని అన్నారు. తండ్రి తర్వాత ఆ ప్లేస్లో మనల్ని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎప్పుడైతే మనకి ప్రొటెక్షన్ ఇస్తూ, మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే గుర్తొచ్చే ఆ రిలేషన్ అనమాట. ఇంకా ఫాదర్ తర్వాత అన్న ఆరు తమ్ముడు. సో అందుకే మనం వాళ్ళని హ్యాపీగా రాఖీ కట్టి స్వీట్తో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాం రక్షాబంధన్ పండుగ రోజు. ఎక్కడున్నా సరే అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, లేదా మనల్ని అభిమానించిన వాళ్ళు ఎవరైనా సరే రాఖీ అంటే అనుబంధం గురించి ఎవరికైనా మనం రాఖీ కట్టుకొని మన అనుబంధాన్ని తెలియచేస్తాం. తండ్రి తర్వాత స్నానంలో అన్నయ్య కానీ తమ్ముడు కానీ ప్రతి అక్క చెల్లెలకి ఉంటారు కాబట్టి
నాన్న తరువాత స్థానం అన్నదమ్ముడికి ఇస్తూ మన బంధం ఎల్లకాలం ఉండాలి, మా కష్టకాలాల్లో మీరు తోడుండాలి అని చెబుతూ ఒక బంధాన్ని గుర్తు చేస్తూ ఉంటాం. అలా అని వాళ్ళు మర్చిపోతారని కాదు, అది ఒక పండుగలాగా మన హిందూ సాంప్రదాయ ప్రకారం రాఖీ అన్నది ప్రతి ఆదివారం వచ్చే రెండో ఆదివారం, ప్రతి ఆగస్టులో వచ్చే రెండో ఆదివారం రాఖీ సందర్భంగా మేము వాళ్ళకి బంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని బ్రహ్మకుమారి అన్నపూర్ణ ఆకాంక్షించారు. విజయనగరం బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా వాజీ కార్యాలయంలో సిబ్బందికి రక్షాబంధన్ రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ సనాతన సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. హిందూ సాంప్రదాయంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఒకరికొకరు తోడుగా రక్షగా ఉండాలని, భగవంతుని ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి ఉండాలని ఆకాంక్షించారు. మనం రక్షాబంధన్ సోదర సోదరిళ్ళు జరుపుకునే పండగ ఇది. సోదరి తన సోదరుడు తాలూకా క్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాఖీ కడతారు. కానీ పూర్వకాలంలో ఒక పురోహితుడు కానివ్వండి, పూజారి కానివ్వండి, దేవాలయం తరపున వచ్చి ఇంటి పెద్దకి కట్టి వెళ్ళేవాడు అంటారు. ఎందుకు అంటే భగవంతుడి రక్ష ఉండాలి అని. మేము బ్రహ్మకుమారీస్ ఈ రాఖీ ఎందుకు కడతామంటే అందరూ ఆ భగవంతుడి రక్షలో రావాలి, అందరూ సుఖము శాంతి ఆనందం పొందాలి అని కోరుకుంటూ మేము అందరికీ రాఖీ కడతాము. దాంతోపాటు స్వీట్ ఇస్తాము. అందరూ చాలా మధురంగా కావాలి. మన చుట్టూ ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి, కానీ మనం మాత్రం ఆనందంగా భగవంతుడి ఆశీస్సులతో క్షేమంగా సుఖంగా శాంతిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ పండుగని జరుపుకుంటాం. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాఖీ పండుగ దినోత్సవం సందర్భంగా రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే దాడులను ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 200 మంది పైగా విద్యార్థులు పాల్గొని నినాదాలు చేస్తూ మహిళల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా మహిళలపై జరిగే దాడులు తగ్గడం లేదని, కోల్కతాలో జరిగిన అఘాత్యం, మణిపూర్ రాష్ట్రంలో జరిగిన అత్యాచారాలు, 4 నెలల చిన్న పాపల నుండి 60 సంవత్సరాల వయసున్న మహిళలు కూడా రక్షణ లేకుండా పోయిందని, ఇది సిగ్గుచేటని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలోనే దాదాపు 1998 నుండి ఇప్పటి వరకు కర్ణాటకలోని ధర్మస్థలి అనేటటువంటి ప్రాంతంలోనే ఆ గుడి చుట్టుపక్కల దాదాపు 400 మంది అమ్మాయిల్ని అత్యాచారం చేసి చంపేసి పాతేస్తే ఈ మధ్యకాలంలోనే అస్థిపంజరాలు ఇవన్నీ కూడా తీస్తూ ఉన్నారు. అయితే 400 మంది మన భారతదేశంలో చనిపోయినా సరే ఇప్పటికే కనీసం అమ్మాయిలపైన అత్యాచారాలు జరుగుతున్నా సరే ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు. అందుకోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ధర్మస్థలిలో జరిగినటువంటి సంఘటన ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ, ఏ జిల్లాలో కానీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే అబ్బాయిల తరపు నుండి ప్రతిజ్ఞ చేస్తాము. ప్రతిజ్ఞ అందరు చెప్పాలి. సందర్భంగా మన సంస్కృతిలోని గొప్ప విలువలను పునరుద్ధరిస్తూ ప్రతి సోదరుడిగా. విజయనగరం జిల్లా బొండపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న పశు మాంసాన్ని బొండపల్లి పోలీసులు పట్టుకున్నారు. సాలూరు వైపు నుండి రాజమండ్రి వైపు వ్యాన్లో 3 టన్నుల పశు మాంసం తరలిస్తుండగా బొండపల్లి స్టేషన్ పరిధిలో పట్టుకొని కేసు నమోదు చేశామని ఈ రోజు బొండపల్లి ఎస్ఐ యు మహేష్ తెలిపారు. పశు మాంసం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విజయనగరం గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కాంప్లెక్స్ వద్ద రక్షాబంధన్ వేడుక నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సమీరా మాట్లాడుతూ ప్రతి ఏడాది సమయానికి రక్షాబంధన్ తారీఖు వస్తుందని, కానీ గాంధీ చెప్పినట్టు అర్ధరాత్రి ఆడపిల్ల తిరిగే రోజు మాత్రం రావడం లేదని విమర్శించారు. పాలక వర్గాలు 75 ఏళ్లుగా స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నామని చెబుతూనే ఉన్నారు. కానీ వారు తీసుకొచ్చిన దిశ నిర్భయ వంటి
చట్టాలకు కాగితాలకు మాత్రమే పరిమితం అవుతున్నాయని దుయ్యబడ్డారు. దేశంలో ప్రతి 5 నిమిషాలకు ఒక అమ్మాయి అత్యాచారానికి గురవుతుందని, ఈ కేసుల్లో ముద్దాయిలుగా అత్యధిక శాతం రాజకీయ నాయకులు, అధికారులే ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. సీతంపేట ఏజెన్సీ ఏరియాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో గిరిజన సాంప్రదాయ దుస్తులు, గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఈ వేడుకలను సీతంపేట ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ నుండి ఐటీడీఏ ప్రాంగణం వరకు సాగింది. తదుపరి ఆదివాసీ దేవత విగ్రహానికి ఎమ్మెల్యే, కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. తర్వాత ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వివిధ గిరిజన పాఠశాల విద్యార్థులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో ఆహుతుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ, ఈ రోజు మనం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రపంచ స్థాయిలో జరుపుకోవడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజల ప్రాచీన జీవితం, వారి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పండుగలు మరియు వారి సంస్కృతి సాంప్రదాయాలను మనం చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. గారు చెప్పారు 2015 నుంచి మన కంట్రీలో, దేశంలో కూడా ప్రతి సంవత్సరం ఈ ఫెస్టివల్ జరుగుతుంది, వరల్డ్ ఆదివాసీ డే. సో ప్రతి సంవత్సరం ఆగస్టు 9 తారీఖులో ఇది సెలబ్రేట్ చేయాలి. మొత్తం ప్రపంచం చూస్తే అరౌండ్ 370 మిలియన్ ట్రైబల్ పాపులేషన్ ఉంది. 370 మిలియన్ ట్రైబల్ పాపులేషన్. ట్రైబల్ పాపులేషన్ నాకు యాక్చువల్లీ చాలా కనెక్షన్ ఉంది ట్రైబల్ ఏరియాస్లో. ఎందుకంటే నేను పాడేరులో ట్రైనింగ్ చేశాను, దాని తర్వాత ఇక్కడ వచ్చాను. సో నాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఈ ఏజెన్సీ ఏరియాలో పని చేస్తున్నాను. సో ట్రైబల్ కల్చర్ చాలా రిచ్ కల్చర్ రిచ్ ఉంది, కానీ కొంచెం బిజినెస్ మోడ్లో బయట తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇది తెల్లవారి నుండే ఎంతో పండగ వాతావరణంలో జరుపుకున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా మన సంస్కృతి సంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన కూడా మొత్తం అంతా చూసాం. మరి ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా బాగా జరుపుకున్నటువంటి ఈ కార్యక్రమం వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి గిరిజన సోదరులు కూడా ఎంతో చక్కగా తెల్లవారి నుండే వచ్చి అందరూ కూడా ఒక పండగ వాతావరణంలోనే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఏవైతే మన గిరిజనుల హక్కులను కూడా ఏ విధంగా మనం సాధించుకోవాలి, మరి అప్పటి నుండి ఉన్నటువంటి మన ఆచార వ్యవహారాలని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే మన తరాలు కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి గుర్తు చేసే విధంగా ఆగస్టు 9వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి గిరిజనుల హక్కు ఇది కాబట్టి అందరూ కూడా మరి పండగ వాతావరణంలో జరుపుకోవాలి. ప్రతి ఊర, వాడ, మండలాల్లో అలాగే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరంలోని 20, 22, 23 డివిజన్లు విజయనగరం శాసనసభ్యురాలు పూస్పాటి అదితి గజరాజు ఇంటింటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం బొడ్డివారి జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేశారని ఆరోపించారు. ఈ ఏడాది కాలంలో సూపర్ 6 హామీలు పూర్తి స్థాయిలో అమలు చేశారన్నారు. అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు అందజేశామన్నారు. మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని కల్పించడం జరిగిందన్నారు. లూలు మాల్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వచ్చిందన్నారు. నదులు అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది అన్నారు.
ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పించడం జరుగుతుందన్నారు. నాయకత్వంలో ఈ రోజు మన వెంకటలక్ష్మి థియేటర్ నుంచి ఎన్సిఎస్ రోడ్ నుంచి శాంతినగర్ నుంచి పుచ్చల వీధి వరకు అయితే గోతులు ఉండేవండి. బల్లుళ్ళు కాదు, కార్లు కాదు. ఆ రోజు రోడ్డు వేయించింది కూడా ఆయన హయాంలోనే వేయించారు. అదేవిధంగా ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ నుంచి ఈ రోడ్డు లాగా ఇది కూడా అప్పుడు అది వేసిందే. ఈ స్టేట్ రోడ్ కూడా ఆ 5 సంవత్సరాల వేసిందే. మరి 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గొంతులే ఎక్కడికి వెళ్ళినా యాక్సిడెంట్ అయిపోతుండేది. మరి ఈ రోజు ఆయన వచ్చిన వెంటనే సుమారు మన పవన్ కళ్యాణ్ గారు అవనియండి, మన రాష్ట్ర ప్రభుత్వం అనండి, మంచి రోడ్లు కప్పి ఈ రోజు ఆనందంగా రోడ్ల మీద తిరగడానికి అవకాశం ఇచ్చారు. భవిష్యత్ కోసం అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ రోజు పిల్లలందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాల కల్పన అనేది అన్నిటికన్నా ముఖ్యం. ఉద్యోగ అవకాశాల కల్పనలో చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్గా ఇంకెవరు చేయలేరు అనేది మీ అందరికీ తెలియజేస్తాను. మన ఉద్యోగ అవకాశాల్లో చూస్తుంటే మనం డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాం. పోలీస్ రిక్రూట్మెంట్ కూడా మన ప్రభుత్వంలోనే జరిగింది. అదేవిధంగా చూస్తుంటే ఎన్నో కంపెనీలు మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్తో, లోకేష్ గారి కృషితో ఈరోజు ఉత్తరాంధ్రకి వచ్చాయి. అయితే ఆ కంపెనీలు అన్నీ చూస్తుంటే మనకి ఎన్టీపీసీఎల్, గూగుల్, టీసీఎస్ ఇటువంటి అద్భుతమైన కంపెనీలు అన్నీ కూడా ఉత్తరాంధ్రకు వస్తున్నాయి. అలాగే మనం చూస్తుంటే మనకి ఎయిర్పోర్ట్ ఒకటి ఆ రోజుల్లో మనందరికీ తండ్రిగా ఉన్నటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు మొదలుపెట్టారు. ఆ ధ్వంసం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఎయిర్పోర్ట్ కూడా గాలికి వదిలేశారు. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు యూనియన్ మినిస్టర్ అయ్యాక మళ్ళీ ఆ ఎయిర్పోర్టు పరుగులు తీస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ రెడీ అవుతే మనకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు మళ్ళీ దొరుకుతాయనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కలెక్టరేట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీలకు అండగా ఉంటామన్న మంత్రి కొండపల్లి. నలుగురు నిందితుల నుండి 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న బొండపల్లి పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు. సోదర భావంతో మెలగాలన్న వక్తలు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.